హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? విజయవాడలో ఉన్న మా కొండపల్లికి 20 మినిట్స్ దూరంలో ఉండే ఒక జైన దేవాలయాన్ని అయితే నేను చూపించబోతున్నాను. ఈ జైన్ టెంపుల్ పేరు శ్రీ అరిహంత్ ధామ్ తీర్థ్. ఈ టెంపుల్ గురించి కొండపల్లి వారికి కూడా చాలామందికి తెలియదు. ఈ టెంపుల్ ఎక్కడుందంటే విజయవాడకి వెళ్ళే దారిలో తుమ్మలపాలెం దగ్గర సెంట్ ఆన్ స్కూల్ పక్కన ఉంటుంది. ఈ టెంపుల్కి ఎక్కువగా జైనులు, మార్వాడీసు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇదిగోండి, మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళే దారి చూస్తున్నారా? ఈ విధంగా లోపలికి వెళితే ఈ టెంపుల్ ఉంటుంది. చుట్టూ పొలాలు, మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి, మనమైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మొత్తం కూడా మార్బుల్ స్టోన్తో కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. చూడండి, మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా బయట అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి చాలా తక్కువ మంది భక్తులే ఉన్నారు. మేము వెళ్ళేసరికి 12 అలా అయ్యింది. అయినా సరే కూడా గుడి ఓపెన్లోనే ఉంది. మేము చక్కగా దర్శనం చేసుకున్నాము. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల చూపిస్తాను. చూడండి, చాలా బాగుంది కదా. మొత్తం మార్బుల్ స్టోన్తో ఉంది. మార్బుల్ స్టోన్తో అందమైన శిల్పాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక మేము లోపలికైతే వెళ్ళాము. ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము. చూడండి, లోపల కూడా ఎంత అందంగా చెక్కారో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ జైన దేవాలయంలో వాళ్ళు ఎక్కువగా కొలిచేది మహావీరుడు, పార్శ్వనాథుడు, నేమినాథుడు, వృషభనాథుడు అనే దేవుళ్ళని ఎక్కువగా కలుస్తారు. ఇక మేము అక్కడ దేవునికి దండం పెట్టుకున్నాము. లోపల పూజారి గారు అలా ఎవరు ఉండరండి. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుని బయటకు వస్తున్నారు. ఈ కింద ఫ్లోరింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు కన్స్ట్రక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని చూస్తూ అక్కడ కాసేపు కూర్చుంటే మనసుకు చాలా మీరు చూస్తున్నారు కదా, చాలా డీటెయిల్ వర్క్తో చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ మరి గుడి చుట్టూ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. నిజంగా ఆ టెంపుల్ని కానీ ఆ చెక్కిన విధానాన్ని కానీ వర్ణించడానికి నిజంగా మాటలు కూడా రావట్లేదు. నేను అందుకే మ్యూజిక్ పెట్టి మీకు పీస్ఫుల్గా చూపిస్తున్నాను. ఎంత అందంగా ఉందో ఆ టెంపుల్. మీకు వీలైతే ఒక్కసారి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంది. కొండపల్లికి చాలా దగ్గర అండి. అసలు చాలామందికి కూడా తెలీదు. ఒక 20 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్కి. చూడండి, నేను టెంపుల్ చుట్టూరు కూడా ఏ విధంగా ఉందో
చాలా బాగుంది కదా. చుట్టుపక్కల మొత్తం కూడా చాలా అందంగా డిజైన్ చేసి ఉంచారు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని వాళ్ళు టెంపుల్లోకి వెళ్తారంట. ఇక నేను చెప్పాను కదండి, చుట్టుపక్కల అంతా కూడా పొలాలే అనేసి ఎంత పీస్ఫుల్గా ఉందండి. గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇంకా వీడియోలో చూపిస్తున్న దానికంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అయితే. మేము టెంపుల్లో లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఒకవైపు విగ్రహాన్ని చూపించాను కదా, పాలరాతి విగ్రహాన్ని. ఇది ఇంకొక వైపు అనమాట. ఇక్కడ కూడా అలా బుద్ధుడిలాగే ఇంకొక విగ్రహం కూడా ఉంది. మేము అక్కడ కూడా చూసుకొని బయటికి రాగానే ఈ విధంగా ఒక పక్కన ముగ్గురు అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి చూడండి. అచ్చం మన దేవుళ్ళ విగ్రహాల్లాగే ఉన్నాయి, కానీ వాటి పేర్లు మటుకే వేరు. ఈ అమ్మవారిని కూడా మేము బయటికి రాగానే ఒకవైపు అమ్మవారి విగ్రహాలను చూపించాను కదా, ఇంకొక వైపు ఇలాగా అయ్యవార్ల విగ్రహాలు ఉన్నాయి. అచ్చం మన దేవుళ్ళలాగే వరాహస్వామి లాగా ఆ విధంగా అందంగా చెక్కడం. ఆ ప్రహరీ గోడ మీద కూడా ఏనుగులు ఉన్నట్టుగా ఎంతో అందంగా
చాలాసేపు అక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసామండి. తర్వాత ఇక కాసేపు అక్కడ కూడా కూర్చుని మొత్తం గుడి ప్రాంగణం మొత్తం కూడా చూసి ఇక అక్కడ కొంచెం వాటర్ తాగి ఇక ఇంటికి రిటర్న్ అయ్యాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ జైనుల దేవాలయము. మీరందరూ కూడా చూసి దర్శించుకుంటారని నేను ఈ విధంగా వీడియో తీయడం జరిగింది. చాలామంది కొండపల్లి వాళ్ళకి కూడా ఈ దేవాలయం ఉందని కూడా తెలీదు. అందుకే అందరూ కూడా చూసి వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకుంటారని నేనైతే ఈ వీడియో తీశాను. మేము ఈ టెంపుల్కి వెళ్ళి చాలా పీస్ఫుల్గా అయితే చాలా టైం స్పెండ్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా టెంపుల్ చుట్టూ కూడా పొలాలు ఉంటాయనేసి. ఈ విధంగా టెంపుల్ ఇటువైపు ఉంటే మొత్తం 4 వైపులా కూడా పొలాలే ఉన్నాయండి. చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అయితే. ఈ టెంపుల్ వెనక కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఈ మార్వాడీస్ కానీ జైన్స్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా రూమ్స్ అనేవి ఉన్నాయట. చాలా బాగుందండి టెంపుల్ మటుకి. ఇక టెంపుల్లో దర్శనం మొత్తం అయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము.